నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క వచనం చాలమ్మా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మనుష్యునితో, లేదా యెహెజ్కేలు అనేటువంటి ఒక ప్రవక్తతో ఒక మాట పలుకుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యెహెజ్కేలుని ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ప్రకటన చేయమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటన చేయి. ఇశ్రాయేలు ప్రజలు కఠినాత్ములుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి మూర్ఖులుగా తిరుగులాడుతున్నారు. యెహెజ్కేలు గ్రంథం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందరూ చదవదు. యెహెజ్కేలు గ్రంథం ఎంతమంది చదివారు? యెహెజ్కేలు గ్రంథం ఎంతమంది చదివారు? ఇర్మియా గ్రంథం ఎంతమంది చదివారు? అసలు మనం బైబిల్ చదివితే కదా ఏ గ్రంథం ఎక్కడ ఉందో తెలియడానికి, ఏ గ్రంథం చదివితే ఎలా ఉంటుందో తెలియదు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మన యొక్క దీని అర్థం ఏంటంటే, మనము సరిగా దేవుని ఎదుట నిలబడలేదనే దేవుడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దేవునిలో నిలబడుతున్నారండి? దేవునిలో నిలబడ్డం అంటే ఇప్పుడు నేను నిలబడ్డాను. దావీదు ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ నిలబడతా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయా సమయాల్లో నిలబడుతుంటాం. మన యొక్క నడక, మన యొక్క పడక 139వ కీర్తనలో అంటున్నాడు. ఒక్కసారి చదవాలి, వాక్యం చదవాలి. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుట, నేను లేచుట, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేచడం నీకు తెలుసు. నీవు నా తలంపులు పుట్టక మునిపే నీవు నాకు నా మనసును ఎరుగుతివి. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా, అబ్బా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే ఆడికి సెల్ ఎవరు ఇచ్చాడు? ఎవరిదా సెల్? ఎవరురా? వేడి చేస్తాను, నాకా చూడా. దాన్ని ఆడుకోకండి. వచ్చే వారం నుంచి సెలవులు తీసుకొనబడును. మళ్ళీ ఇచ్చేస్తాం అమ్మేం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. దేవుడు మాట్లాడితే మన జీవితాలు ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన జీవితాలే మారిపోతాయి. ఎంతమందితో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు విశ్వాసులా, దేవుని బిడ్డలా, క్రైస్తవులా? నాకు ఎవరైనా చెప్పాలి.
అయ్యా చాలామందికి అనుమానం, నేను క్రైస్తవురాలనా, దేవుని బిడ్డనా, విశ్వాసన, ఎవరు మేము? అమ్మా ముగ్గురును. ఆమెన్. విశ్వాసులు అంటే ఎవరు? అయ్యా చర్చికొచ్చి ఆడే సమాధానం చెప్తాడు బాగా. చర్చికొచ్చిన వాళ్ళు మాత్రమే విశ్వాసులు. మరి దేవుని బిడ్డలు ఎవరు? వాళ్ళు చర్చికొచ్చిన. మరి ఇంకోటి ఏం చెప్పాను? క్రైస్తవులు ఎవరు? అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే లేనిది ఉన్నట్టుగా నమ్మేవాడే విశ్వాసి. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. లేనిది ఉన్నట్టుగా నమ్మువాడు విశ్వాసి. దేవునికి స్తోత్రం. వర్షం రాలేదు కానీ వస్తుందని చెప్పాడు ఏలియా. అదిగో వచ్చేస్తుంది వర్షం. నేను చెప్తున్నాను వచ్చేస్తుంది వర్షం. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను వచ్చేస్తుంది వర్షం. ఎంతమంది నమ్ముతున్నారు? నాకైతే నమ్మకం ఉంది, వర్షం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా నమ్మినవాడు విశ్వాసి. మరి క్రైస్తవుడు అంటే ఎవడు? అది లేనిగా ఉన్నట్టుగా. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించిన వారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తు పోలికగా నడిచిన వారు, క్రీస్తు ప్రేమను చూపించిన వారు, క్రీస్తు కొరకు జీవించిన వారు, క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉండటానికి కూడా ఇష్టపడిన వారు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలు ఎవరు? మీరు నా ఆజ్ఞలను నా కట్టలను గైకొని మీరు నా మాటలు విని ఎడల మీరు నాకు పిల్లల కుదిరిని యోహాను సువార్తలో ఉంటారు. నా మీ అందరూ నా మాటలు మీ అందరూ నిలిచినట్లు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే మీరు నా కుమారులై ఉందురు. చదువుతారా ఆ మాటని? యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట అండర్లైన్ చేయమని నా కుమారులు అయి ఉందనండి. మరొకసారి నన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా నా నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఎవరైతే యేసుని విశ్వసిస్తారో, యేసు యందు నమ్మిక ఉంచుతారో, యేసు మాటల ప్రకారంగా జీవిస్తారో, యేసుని వెంబడిస్తారో, యేసు కొరకు జీవిస్తారో, యేసుతో నడుస్తారో, యేసు కార్యాలు చేస్తారో వారందరికీ కూడా ఏమని చెప్పాడు? కుమారులుగా ఉందురు. దేవునికి స్తోత్రం. కుమారులైతే ఆయన ఆస్తి అంతట్లో కూడా మీరు వారసులే. మనము వారసులమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చామండి? నా కుమారుడా లేదా నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. చాలామంది భక్తులతో ఆయన ఏ రీతిలుగా, ఏ సమయాల్లో, ఏ సందర్భాల్లో ఆయన మాట్లాడాడో ఒకసారి మనం గమనించినట్టే 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. ప్రియులరా, అది చదువుతుండండి. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు 7వ వచనం వరకు చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు, ప్రైజ్ ది లార్డ్. ఏలీ అనే భక్తుడు ఇశ్రాయేలుకి
అధిపతిగా లేదంటే యాజకుడిగా న్యాయాధిపతిగా ఉంటున్న సమయాల్లో ఇశ్రాయేలీలకి వార్తలు ప్రకటించవలసినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీలకి కట్టడలు ప్రకటించవలసిన వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు నడిపించవలసిన వ్యక్తి, ఇశ్రాయేల్కి ఇగో పాపముందనో మీరు పరిశుద్ధంగా ఉండాలని తెలపరచబడినటువంటి వ్యక్తి ఎలాగున్నాడట? మంద దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంద దృష్టి అయితే ఉంది కానీ మాంద్యము కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే మంద దృష్టి అంటే మసక బారిన కన్నులతో కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని దర్శనాలు చూడలేని స్థితిలో ఉన్నాడేమో, దేవుని కార్యాలు చూడలేని వాడుగా ఉన్నాడేమో, దేవుని కొరకు నిలబడలేని వాడుగా ఉన్నాడేమో ఆ పరిస్థితుల్లో. అందుకే సమూయేలుని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకొని ఆ మందిరంలో సమూయేలు విడవబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలో పెరుగుతూ ఉన్నాడు సమూయేలు. సమూయేలుడు ఎలాగ ఉన్నాడండి? బాలుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు బాలుడిగా ఉన్నాడు. ఆ బాలుడిని హన్నా విడిచిపెట్టి వెళ్ళేసింది. పాలు ఎప్పుడైతే వదిలేశాడో పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి సమర్పణ చేసేసింది. అయ్యా, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ప్రథమ ఫలము, ఇదిగో దేవుని మందిరంలో విడిచిపెడుతున్నాను, ఇతరుని మీరే పెంచనని చెప్పి ఏలీ ముందు పెట్టినప్పుడు ఏలీ ఆ బిడ్డని పెంచుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. ఏలీ ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. పాస్టర్ గారు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారమ్మా? పాస్టర్ గారు దేవుని మందిరంలోనే ఉంటారు. దేవుని మందిరం పక్కన చిన్న గుడి చేసుకోనో, లేకపోతే మంచి బిల్డింగ్ కట్టుకోనో, లేకపోతే ఏదో విధంగా దేవుని మందిరంతో అంటకట్టుబడి ఉంటారు. ఆ సమయంలో సమూయేలుకి దేవుడు స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరికి వినబడాలి స్వరము? అయ్యా, ఏలీకి వినబడాలి. సమూయేలుకి వినబడుతుందంటే ఏలీ మంద దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడేమో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అనేకమైన అర్థాలు వస్తాయి. మంద దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడంటే ఒక్కసారి ఇది 3వ అధ్యాయం కదా, 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 12వ వచనం చదువుతారా? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఉన్నారట. చాలు. ఆయన కుమారులట ఎలాగున్నారు? ఎరగని వారుగా ఉన్నారు. ఎవరు కుమారులండి? ఏలీ ఎవరు? అక్కడ యాజకుడు, ఒక దైవ సేవకుడు. దైవ సేవకుడు పిల్లలు దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం ఎక్కడుందామంటే మా పాపని అడిగి, మా పాప ఏం చెప్పాలి? ఇర్మియా గ్రంథం ముందు ఉందా నాన్న అని చెప్పాలి. అంతేనా? సామెతల గ్రంథం ముందు ఉందా నాన్న అని చెప్పాలి. ఒకవేళ బైబిలే తెలియలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? దేవునిని ఎరగని వారు. హల్లెలూయా. ఎవరి కుమారులు అంటే దాని అర్థం ఏంటి? ప్రియులారా, ఏలీ మంద దృష్టి కలిగిన నాయుడు ఎరా ఏలీ మంద దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. పట్టించుకోలేని వాడుగా ఉన్నాడు. నా కుటుంబం ఎలాగపోతే నాకేటి, నా పిల్లలు ఎలాగపోతే నాకేటి, నేను ఎలాగపోతే నాకేటి, నా భార్య ఎలాగపోతే నాకేటి, నా సంఘం ఎలాగపోతే నాకేటి అనే మంద దృష్టిలో ఉన్నాడేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబాన్ని చూస్తున్న మనము మంద దృష్టి కలిగిన వారుగా ఉన్నట్లయితే మన పిల్లలు దేవుని ఎరగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులుగా వాక్యం తెలుసుకున్న మనము మన పిల్లలకి వాక్యం నేర్పించాలి. అయ్యా, పడుకొని లేచిన వెంటనే తీ బైబిల్ తీయకపోతే నీకు టిఫిన్ లేదు. కే పాల్ గారు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు బైబిల్ చదవకపోతే బర్నబాస్ గారు టిఫిన్ పెట్టేవారు కాదట. మనోళ్ళు బైబిల్ చదవకపోతే శుభ్రంగా తినరా ఫ్రై చేశాను నాన్న నీకు, కర్రీ మంచి కర్రీ వండాను నాన్న, గుడ్లు వేపిస్తాను నాన్న నీ కొరకు, తిని అని తిండిబోతులుగా తయారు చేస్తున్నాం. కానీ దేవుని యందు వాక్యంలోను, దేవుని యందు భక్తిలోను, దేవుని యందు నీతిలోను
పెంచలేకపోతున్నాం మేము. మంద దృష్టి కలిగిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సంఘమా, దేవుని సేవకులుగా ఉంటుంది మేము కూడా మంద దృష్టి కలిగిన వారుగా ఉంటే మన పిల్లలకు వాక్యం తెలియదు, వాక్యం చదవరు, ప్రార్థన పాటలు రావు. దేవునికి స్తోత్రం. నా కుమార్తె అదృష్టవంతురాలు. నా కుమార్తె చక్కగా బైబిల్ చదువుతుంది, పాటలు పాడుతుంది, ఆరాధిస్తుంది. మంచి ప్రార్థనా పర్రాలు. తెలుసా తెలీదా మీకు? ప్రార్థనా పర్రాలు. దైవ సేవకుల పిల్లలు ఈ రోజుల్లో మీరు నమ్మరండి, ఇంజనీర్లు డాక్టర్లు చేస్తున్నారు, కానీ బైబిల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడుందో తెలుసా? సంపాదన. ఏ ఉద్యోగం కొడితే, ఏ ఉద్యోగానికి వెళ్తే లక్షలు వస్తాయి. చచ్చిపోయినప్పుడు పట్టుకెళ్తావా? మనవరాలు సెటిల్ అయ్యి అందరూ సెటిల్ అవుతున్నారు. మొక్కలు కాదు, అందరూ సెటిల్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని భయం ఉందా? భక్తి ఉందా? ఇప్పుడు సంపాదించింది ఏమైనా పట్టుకెళ్తావా? రూపాయి చిల్లుగా అంజలేనేమో ఈ కళ్ళు మీద రూపాయి పెడతారా? ఎక్కడ పెడతారమ్మా? మనం రూపాయి అట్టం. దేవుని స్తోత్రం. ఒకవేళ ఉంటే పీకేస్తున్నాం, లాగేస్తున్నాం. అమ్మా, అందుకే బంగారాలను తీసియండి, ఇప్పుడే తీసియండి, లేకపోతే మీ పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని పీకుతారు. అని రావటం లేదురా, ఈ ముక్కు పొలం రావటం లేదు, ఏడు చేయాలి, కటింగ్ చేసి ఎవరిని ముక్కుని కట్ చేసిరా, ముక్కు పొల కూడా వదలటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా పట్టుకెళ్తామండి? ఏవి పట్టుకెళ్ళేది ఏంటి తెలుసా? నీ భక్తి, దేవునితో నువ్వు నడిచే నటక. హల్లెలూయా. దేవునితో నడిచేది, దేవునితో జీవించేదే, దేవునితో ఎలా నడిచావు, దేవుని గురించి ఎలా జీవించావు, దేవుని కొరకు ఏం చేసావు, ఆయా వ్యక్తుల గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం చెప్తాడు. సంఘం సాక్ష్యం చెప్తుంది, ద్వారకా గురించి సాక్ష్యం చెప్తుంది. ఈ అమ్మాయి మనకి ఎంతో బాగా పరిచర్య చేసిన వ్యక్తి. అకుల ప్రిస్కిల గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తాడు. వారు నన్ను ఎంతగానో ప్రేమించారు, పోషించారు అని. బర్నబాసు తనకున్న యావత్ ఆస్తిని అమ్మేసి, 100 ఎకరాల ఆసామి అమ్మేసి దేవుని పాదాల దగ్గర పెట్టేశాడు. సాక్ష్యాలు. నీకు సాక్ష్యం ఉందా? నీ సంగతి అది అందుకని తగిలిందా? తగలాలి అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ మూలకి వెళ్ళడం. దేవుని బిడ్డలారా గమనించండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడవలసి ఉంది. ఏలీతో దేవుడు మాట్లాడటం లేదు అంటే ఏలీ జీవితము మసకబారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ జీవితం మసకబారిపోయింది. పిల్లలు ఇక్కడ ఏలీని తప్పించి నువ్వు పెట్టుకో అక్కడ పేరు. నా జీవితం మసకబారిపోయిందేమో, నా బ్రతుకులో మసకబారిపోయిందేమో, నా భక్తిలో మసకబారిపోయిందేమో, నా యొక్క విశ్వాసం మసకబారిపోయిందేమో, నా నీతి మసకబారిపోయిందేమో. అందుకే దేవుని దర్శనాలు చూడలేకపోతున్నాను, అందుకే దేవుని దర్శనం పొందుకోలేకపోతున్నాను, అందుకే దేవుని స్వరం వినబడలేకపోతుంది. దేవుడు నా దగ్గర ఆయన ప్రత్యక్షను కనపరుచుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నేను మసకబారిపోయానేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి లాంతర్లు తెలుసండి? ఇలా లైట్లు ఉండేవి, లాంతర్లు తెలుసా? అది వెలుగుతూ లాస్ట్కి ఒక్కోసారి ఏమైపోయింది, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు మనం ఏం చేయాలి? దాన్ని తోమాలి. తీసి ఆ అద్దాన్ని తీసి
తోమితే తుడిస్తే గుడ్డబేడ తుడిస్తే మళ్ళా తెల్లగా వచ్చి ఆ వెలిగే లైట్ని మంచి వెలుతురిచ్చేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యొక్క జ్యోతి, ఆత్మీయ జ్యోతి, ఆత్మీయ విశ్వాసము, ఆత్మీయ నీతి, ఆత్మీయ భక్తి కనబడాలంటే, వెలుగుగా కనబడాలంటే నీలో ఉన్న మసక బారినటువంటి స్థితిని నువ్వేం చేయాలి? తుడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ మసకను తుడుచుకుంటేనే దేవుని దర్శనం. నీ మబ్బును తుడుచుకుంటేనే దేవుని యొక్క స్వరము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు చూడండి, మీ దోషములు మీ పాపములు నీకును నాకును రక్షణ నేర్కున్నట్లు నా చేతులు కురుచు కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమగా. దోషాలంటే ఏంటి? పాపాలంటే ఏంటండి? హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీ దోషాలు, నీ పాపాలు దేవునికి నీకు అడ్డుగోడగా వస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ అడ్డుగోడ వలన ఆ మాట నీకు వినబడలేదు కనుక ఆ అడ్డుగోడను తొలగించు. హల్లెలూయా. అడ్డుగోడలు తొలగించండి. ఎంతకాలం దేవునికి అడ్డుగా గోడలు పెట్టుకుంటాం? దేవునికి వ్యతిరేకంగా అడ్డుగోడలు పెడుతున్నాం. ఆ మసక బారిపోయిన స్థితిని తొలగించండి. మంద దృష్టి వచ్చేసింది ఎవరికి? యాజకుడికి. దేవుని బిడ్డే, దేవుని పరిచర్య చేస్తున్నాడే, దేవుని సంఘములో ఒక వ్యక్తిగా ఉన్నాడే, దేవుని యొక్క యాజకుడిగా ఉన్నాడు. కానీ దేవుని స్వరము మాత్రము చదవండి మా లేఖనాలు, సమూయేలు గ్రంథము. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవై ఉన్నందున అతడు తన స్థలమందు పండుకొని ఉండగా దీపం మారిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి. దేవునికి స్తోత్రం. సమూయేలుని పిలిచాడు. ఎవరు పిలుస్తున్నారండి? రాయ్ ఇటు సువ్వాలెత్తండి చర్చిలోను. సౌలాత్మగా నీ మీదకి వచ్చేసిందా ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తే సైతాన్ అంతా పారిపోద్ది. మీరు చెప్పరు. ఉండండి అన్నట్టుగా ఉంది అందరికి. ఎవరికి? మీరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ మగవాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ ఎవడైతే పడుకుంటే వాళ్ళందరికీ నిద్రపోద్ది. ఎవరు పడుకున్నానా? ఆడ మగ తేడా మీరు చెప్పటం లేదు కనుక మీరేం చేయాలి సార్? అలా పడుకునేటప్పుడు హల్లెలూయా అనాలా? ఏం చేస్తారు? అలాగే 2 సార్లు అన్నారు అనుకోండి, 3వసారి అన్నారు అనుకోండి, అయితే గొడవైన అయిపోద్ది. లేకపోతే సైతానేనా? సైతాన్ కార్యాలు ఇవి. సైతాన్ ఏం చేస్తారు తెలుసా? ఒక మనిషిని ఎదగనివ్వకుండా, వాక్యాన్ని విననివ్వకుండా మంద దృష్టి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలీకి ఏం జరిగింది? మంద దృష్టి. ఆ మంద దృష్టి లేకపోతే దేవుని స్వరం ఎవరి దగ్గరికి వస్తుంది? ఏలీ దగ్గరికి రావాలి. అంటే దేవుడు అనేకసార్లు పిలుస్తున్నాడు కానీ ఏలీ అయిన యాజకుడు ఆ స్వరాన్ని వినలేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, నిన్ను పిలుస్తున్నాడు, అనేకసార్లు పిలుస్తున్నాడు. ఓయ్ ఓయ్ దావీదు, ఓయ్ కిరణం, ఆయా స్థలాల్లో మీరు నిలబడుతున్నారు కదా, ఆ టైంలో దేవుడు పిలుస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిలబడే స్థలాలను ఒకసారి పరిశీలన చేస్తే బోల్డ్ స్థలాలు కనబడతాయి. పాప సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన వెయిటింగ్ చేయడం. ఒక వ్యక్తి గురించి వెయిటింగ్ చేస్తాడు. ఎన్ని గంటలైనా వెయిటింగ్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడా?
ఆ పాపం ఎప్పుడు చేయిస్తాడు నాతో. ఇది సైతాన్ యొక్క లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పురుషులందరూ చెప్పండి, మీరు ఎవరు చెప్పకండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీరు కాదమ్మా, పురుషులు చెప్పమంటున్నాను. చెప్పండి. మగవాళ్ళు మాత్రం చెప్పండి. మనుషులు చెప్పండి. మళ్ళీ పడుకుంటూ అడగండి నన్ను. దేవునికి స్తోత్రం. పోయింది, నిద్ర పోయింది, అయిపోయింది, నిద్ర తీరిపోయింది, నాకు సమయం అయిపోతుంది. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు యథార్థంగా నిలబడితే, నీతిగా నిలబడితే, భక్తిగా నిలబడితే, విశ్వాసంగా నిలబడితే, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊజు దేశమందు యోబు గ్రంథం చదివితే ఆ దేశమందు అందరికీ కూడా ఆ క్లియర్గా రాయబడి ఉంటుంది. ఆయన నీతిపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు కలిగిన వాడని, చెడుతనం విసర్జించిన వాడని ఆ ఊరిలోనే, ఆ దేశంలోనే యోబుకి సాక్ష్యం ఉంది. అంటే ఏ విషయంలో నిలబడ్డాడు? దేవుని కొరకు నిలబడ్డాడు. భక్తిగా. పాపం కొరకు కాదండి, లోకం కొరకు కాదు, ఈ లోకాశల కొరకు కాదు నువ్వు నిలబడేది. దేవుడు నిన్ను పిలిచేది, నిన్ను ఏర్పాటు చేసుకునేది, దేవుడు నిన్ను తన యొక్క కుమారునిగా ఏర్పాటు చేసుకునేది ఈ లోకస్తుల కొరకు నిలబడడం కొరకు కాదు. వైసీపీ జెండాలు ఎంతమంది మోస్తారు? ఇప్పుడు టీడీపీ జెండాలు ఎంతమంది మోస్తారు? చెప్పండారా. పిలిస్తే అందరం వెళ్ళిపోతాం. 2 వందలు ఇస్తే తీసేసుకుంటాం, 5 వందలు ఇస్తే తీసుకుంటాం. జెండాలు మోస్తున్నాం. ఎవరి కొరకు నిలబడుతున్నాం? ఈ లోకస్తుల కొరకు. ఏమండి, మా క్రైస్తవుల మీద నిన్న నాకు వాట్సాప్ చూసి పంపించారు. ఒక పాస్టర్ గారు ఇద్దరే సువార్త ప్రకటిస్తుంటే నిలబెట్టి కొట్టేస్తున్నారు. వైసీపీ ఎవడైనా ఉన్నాడు అడిగాడా? టీడీపీ ఎవడైనా అడుగుతున్నాడా? లేకపోతే బీజేపీ కూడా తండ్రిస్తాడు. వాళ్ళందరూ రామభక్తులు. తన్నిస్తున్నాడు. వైసీపీ వాడు కానీ, టీడీపీ వాడు కానీ, ఈ గాజు గ్లాస్ వాడు కానీ, ఇత్తడి గ్లాస్ వాడు కానీ ఎవడైనా ఎందుకయ్యా అలా కొడుతున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? తప్పేమైనా చేస్తారని ఒక్కడు అడుగుతున్నాడా? మరి నువ్వెందుకు ఆడి జెండా మోస్తున్నావు? ఎందుకు మోస్తున్నావు? లోకం కొరకు తిరుగుతున్నావు తప్ప, కానీ దేవుని జెండా మోయి, దేవుని సువార్త ప్రకటించు. అయ్యా, నేను దేవుని కొరకు నిలబడ్డాను, క్రైస్తవుడును, నాకు దానికి సంబంధము లేదు. సంబంధం లేదండి. సంబంధం ఉంటే ఒక మాట అడగాలి. అయ్యా, ఇదిగోండి వాట్సాప్ చూడండి, 2 పాస్టర్ గారిని ఊరకనే మళ్ళీ రోడ్డు మీద పత్రికలు పంచుకొని వెళ్తే నిలబెట్టి కొట్టేస్తున్నాను. మన నాయుడు పంపించాడు నాకు వాట్సాప్. ఆడికి ఎలాగొచ్చిందో తెలియదు, కానీ అలాంటివి పంపిస్తుంటాడు ఎక్కువగా. ఆడు ఎంక్వైరీ మ్యాన్. కిరణ్ పంపించాడా? ఎవరో పంపించారు నాకు, కిరణ్ ఎవరో తెలియదు. కానీ 2 భాషలు సువార్త ప్రాక్టీస్ ఏంటి ఎరగలేని వాళ్ళు మట్టుగా సువార్త ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు. 10 మంది 15 మంది నిలబడి ఎవరికి నచ్చినట్టు కుట్టేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు మనుషులేనా, పశువులా? ఏ రాష్ట్రం ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రం ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఒక్క పార్టీ వాడైనా ఎందుకు అలా జరుగుతుంది క్రైస్తవుల మీద దాడి అని ఎవడైనా అడుగుతున్నాడా? దేవునికి స్తోత్రం. మరి నువ్వెందుకు ఆడి జెండా మోస్తావు? ఆడవైపు నువ్వెందుకు నిలబడతావు? ఎందుకు నిలబడుతున్నావు? దేని కొరకు? నువ్వు చనిపోయినప్పుడు ఏమన్నా పరలోకాన్ని తీసుకెళ్తాడా వాడు? నువ్వు చనిపోయినప్పుడు ఒక్కసారి నీ కట్టిని పట్టుకొని మోస్తాడా? దేవునికి స్తోత్రం. దేవుని కొరకు చూసావా, ఎన్నిసార్లు నిలబడితే అన్నిసార్లు తగులుతాను. చక్కగా నిలబడమని చెప్పండి, చక్కగా నిలబడలేదు, అటు ఇటు నిలబడుతున్న కనుక తగులుతున్నాయి. అదే దెబ్బలు మనకు కూడా అప్పుడప్పుడు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం. మనం నిలబడే రీతిలో మనం సరిగా నిలబడకపోతే అప్పుడప్పుడు మనకి కూడా దేవుడు ఏం చేస్తాడు? మొట్టికాయలు ఎడుతుంటాడు. మనం సరిగా నీతిగా నిలబడకపోతే, భక్తిలో నిలబడకపోతే, విశ్వాసంలో నిలబడకపోతే, దేవుని కొరకు నిలబడకపోతే, ఆ చిన్న 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 కార్యాల కొరకు లోబడిపోయి పాపం వైపు పరిగెడుతున్నట్లయితే అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే టిక్ను ఒక మొట్టి ఆడతాడు.
ఆ నెలంతా పని ఉండదు, ఆ నెలంతా ఆరోగ్యం ఉండదు, ఆ నెలంతా దిక్కుమాలి బతుకే, లేదా ఆ సంవత్సరం అంతా దిక్కుమాలి బతుకే. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి అదుగతి అయిపోద్ది. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఎవరిలో నిలబడాలి? క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు. ఈ పాట ఎవరు పాడు? క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది, విజయం 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 విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయముండెను. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నేను చందాను, ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నేను దిగులు చందాను. ఎవరు ఏమనినా, ఎవరు ఏమనినా నేను నేను సొమ్మసిల్ల పోకుందును. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు హల్లెలూయా. క్రీస్తులో జీవిస్తే, క్రీస్తుతో నడిస్తే, క్రీస్తులో నిలబడితే భక్తుడు రాశాడు ఎల్లప్పుడూ నీకు విజయమే. అనేక సార్లు నువ్వు ఓడిపోతున్నావు, అనేక సార్లు నువ్వు పడిపోతున్నావు, అనేక సార్లు దిగులు చెందుతున్నావు, అనేక సార్లు కృంగిపోతున్నావు, అనేక సార్లు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు అంటే నీవు దేవునిలో సరిగా నిలబడలేదు అని అర్థం. నిలబడితే ఏమన్నాడో తెలుసా? దానియేలు యొక్క సాక్ష్యం ఏంటి తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆయన సింహాల నోలు నుంచి నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ నిలబడుతున్నావు? పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంటునక ఏం రాయబడి ఉంది? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఎక్కడ నిలబడకూడదు అన్నాడు? ఎక్కడ నిలబడకూడదు అన్నాడు దావీదు? అపహాసకులు కూర్చుండును చోటన, పాపుల మార్గాన్ని నిలవక. అపహాసకులు ఉంటారు కొంతమంది. మీ మీ పాస్టర్ మాటకి హల్లెలూయా హల్లెలూయా అంటాడు అంటే అవునై హే, ఆడేమో నన్ను ఎలా కోలం చేస్తే నువ్వేమో ఆడితో కలిసి నవ్వుతున్నావు. ఏం చేస్తారా? నన్ను చూసి అంటే చాలామంది అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దలు అయిపోయారు కానీ హల్లెలూయా వస్తున్నారు రోజు అన్నారు, హల్లెలూయా హల్లెలూయా అన్నారు. గుంటలందరూ ఎదిగిపోయారు, పెద్దలు అయిపోయారు. మా గొల్ల వీధి కూరలు అందరూ నన్ను అలాగేనేవారు హల్లెలూయా అని. అందరూ పెద్దలు అయిపోయారు, ఎవడో అనరు కానీ మనం హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇంట్లో ఎక్కువ హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఎవరైనా అడిగితే హల్లెలూయా చెప్తే ఆల్రెడీ అండి ఆ హల్లెలూయా అనేటువంటి సాక్ష్యం వాళ్ళకి అర్థమైపోద్ది. మోగగా ఉండకండి, మీరు మోగ బొమ్మలు కారు. మీరు ఎవరో తెలుసా? దేవుని చేత పిలవబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధి చక్కగా నిలబడు. నువ్వు నిలబడే చోటు బాగుందా? ఒకసారి గమనించు. ఎవరి దగ్గర నిలబడుతున్నావు? ఎలాంటి వారి దగ్గర నిలబడుతున్నావు? ఏ విషయంలో నిలబడుతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? దేవుని సన్నిధిలో నిలబడు. ఈ లోకరీతిలో నిలబడితే వాళ్ళు ఒక గంట నిన్ను పొగుడుతారు, వాళ్ళు ఒక గంట నిన్ను అభిమానిస్తారు, వాళ్ళు ఒక రోజు నిన్ను అభిమానిస్తారు, వాళ్ళు ఒక నెల నిన్ను అభిమానిస్తారు, ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. దేవుని సన్నిధిలో నిలబడు. ఏలియా ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? నేను యవ్వన సన్నిధిలో
నిలబడి ఉన్నాను. ఒకసారి ఆ వాక్యాన్ని తీస్తారా? ఆ వాక్యాన్ని తీస్తారా? మొదటి వచనంలో 18వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము మొదటి 2-3 వచనాల్లో ఉంటుందన్నమాట. చదవండి త్వరగా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము వచ్చి నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడ్డాడటైనా? రేయ్, ఎక్కడ నిలబడ్డాడు? దేవుని మందిలో నిలబడ్డా? యెహోవా సన్నిధి. యెహోవా సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందమ్మా యెహోవా సన్నిధి? దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందురు అక్కడ ఉంది ఆయన సన్నిధి. ఏలియాతో ఎవరు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఒక్కడిగా వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు, ధైర్యంగా చెప్తున్నాడు, అయ్యా రే రాజా అహాబా, పేరు పెట్టి పిలుస్తున్నాడండి. పేరు పెట్టి పిలడానికి ఎంత ధైర్యం! అహాబరాజు, అహాబా, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? ఇశ్రాయేలు నీ జీవంతో కాదే, దిక్కుమల చదువుతున్నా, నా జీవంతో అంటుంది. నీ జీవం ఎప్పటిది? అడవి పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. దేవునికి స్తోత్రం. యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎవరైతే నిలబడతారో వారికి అంత ధైర్యం ఉంటుంది. వారు ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని కొరకు పోరాటం చేస్తుంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారికి గొప్ప ధైర్యం. దేవునికి స్తోత్రం. ఎవడైనా కూడా భయపడిన అవసరమో లేదని ధైర్యంగా నిలబడతారు. ఎవరిని బట్టి? దేవుడిని మాట వింటున్నాడు, కానీ దేవుడిని మాట వింటున్నాడని నీకు తెలుసు. నేనేది చెప్తే అది వింటాడు నా దేవుడు. ఎందుకు? నా దేవుని కొరకు నేను నిలబడ్డాను. ఎంతమంది నిలబడ్డారు? చేయలేస్తారా? దేవుని కొరకు నిలబడిన వాళ్ళు చేయలేస్తండి. ఈ లోకాచారాలు విడిచిపెట్టలేదో? అవి విడిచిపెట్టేశారు, కానీ ఈ లోకాచారాలు విడిచిపెట్టలేదో, ఈ లోక కార్యాలు విడిచిపెట్టలేదో, ఈ లోక ఆనందాన్ని విడిచిపెట్టలేదో, ఈ లోక అందాన్ని విడిచిపెట్టడం లేదో, ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో తెలుసా? స్నేహితులతో ఒక్కొక్కసారి మన స్నేహం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దేవుని బిడ్డలతో స్నేహం చేస్తున్నావా? అన్ని బిడ్డలతో స్నేహం చేస్తున్నావా? దేవుని బిడ్డలతో స్నేహం చేస్తే దేవుడి మాటలు పలుక్కుంటాం, రాణిపాట నేర్చుకుంటాం, దేవుని కొరకు వెతుకుతుంటాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుతున్నావా? ఎక్కడ నిలబడుతున్నావు? పాపుల మార్గంలో నిలబడుతున్నావేమో, అపహాసకులు కూర్చున్న చోటున నిలబడుతున్నావేమో, త్రాగుబోతుల దగ్గర నిలబడుతున్నావేమో, వ్యభిచారుల దగ్గర నిలబడుతున్నావేమో, ఈ లోక కార్యాలు చేసిన వారి దగ్గర నిలబడుతున్నావేమో, వాళ్ళకి సలహాలు ఇస్తున్నావేమో. అమ్మే ఆ ఆకు ఇక్కడ కట్టకూడదే, ఇక్కడ కట్టాలి అని. ఒకవేళ లోక స్నేహం వైపు లోకస్తులతో కూడి ఆచారాల్లో ఉంటున్నావేమో, మునిగిపోతున్నావేమో. దేవుని బిడ్డ, దేవుని దగ్గర నిలబడు. అప్పుడు దేవుడినితో ఏం చేస్తాడు? నువ్వు దేవునితో నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏలి మందదృష్టి కలిగిన వాడుగా దేవుని మీద నిలబడలేదు, కానీ తన చోట్లో పడుకున్నట్టుగా కనబడుతుంది. ఏం చేస్తున్నాడండి ఏలి? ఎక్కడ ఏం చేస్తున్నాడు? తన చోటులో. చదవండి, ముగించేస్తాను, మీరు చదివితే ముగించేస్తాను ఆ వచనంతో. అతడు చూడలేక తన స్థలమందు ఏం చేయాలి? పండుకోండట. పగలు పడుకోవడమే, రాత్రి పడుకోవడమే, మధ్యాహ్నం పడుకుని పోవడమే. ఎప్పుడు సమయం దొరికితే చాలామంది, మనలో చాలామంది ఏం చేస్తారు? తిని అంటేనే మంచం ఎక్కిపోతారు, పడుకుని పోతారు. మళ్ళా మధ్య అంటే
మా టైం అయిపోతే మళ్ళీ ఆకలేస్తుంది, లేచి భోజనం చేసేస్తారు, మళ్ళీ పడుకుని పోతారు. తినడం పడుకోవడమే. దేవుని స్తోత్రం. తినడం పడుకోవడమే. దానివల్ల ఏమొస్తుందో తెలుసా మీకు? మీ ఇంటికి చుట్టం వచ్చినట్టుగా దరిద్రుడు వస్తాడట. దరిద్రత, నువ్వు ఉన్న ఇంటిలో దరిద్రత, నువ్వు వేద పట్టుకున్న దరిద్రత, నువ్వు దేని గురించి ఆలోచించిన దరిద్రత, ఇంకా దరిద్రమే దరిద్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండారా, నేను ముగించేశాను. మీరు హల్లెలూయా చెప్తేనే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, మీ వల్లనే మీ ఇంటికి దరిద్రం. ఏలి ఏం చేస్తున్నాడు? పండుకుంటున్నాడు. అయ్యో మంద దృష్టి వచ్చేసిందే ప్రభువా, నా కన్నులు ముట్టవా, నాకు కనువిప్పు కలిగించవా అని ప్రార్థన చేయవలసిన సమయంలో ఏం చేస్తాడు? పడుకుంటాడు. దేవుడు ఏం చేశాడు? ఇక దాని ఏంటంటే ప్రమోషన్ ఇవ్వాల్సిన దేవుడు ప్రమోషన్ ఆయన దగ్గర నుంచి తీసేసుకొని ఒక చిన్న బాలుడైన సమూయేలుకి ఇచ్చేశాడు. మందదృష్టి కలిగిన వాడుగా నీ జీవితాలు అంటే మసక బారిపోతున్నట్లయితే, దేవుని బిడ్డ పాపంతో నిండుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడు. పాట పాడాలన్నా దేవుడికి రానివ్వదు. పాట దేవుని కొరకు పరిగెట్టాలన్నా పరిగెట్టడానికి అవనివ్వదు. ఆ ఆత్మ, దురాత్మ మందదృష్టి కలిగిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఎదుట నువ్వు నిలబడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ఎంతమంది నిలబడుతున్నారు? దేవుని కొరకు నిలబడిన వాళ్ళు మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే రేపటి నుంచి ప్రతి రాత్రి ప్రార్థన ఉంటుంది. ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. మీరు ఎంతసేపు నేను మీ అందరిని ఏం చేస్తానంటే ఒక కరెక్ట్ టైం చూసి ఒక 10 నిమిషాలు మీరు మోకాల మీద మిమ్మల్ని అందరిని ఉంచాలనుకుంటున్నాను. ఎంతవరకు నిలబడతారో చూస్తాను. నిలబడాలి మోకాల మీద. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా, 10 నిమిషాలు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, దయాళుడు, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాను నాయన. అవును ప్రభువా, మేము మీ ఎదుట సరైన వారంగా నిలబడితే మీరు చేయవలసిన కార్యాలన్నీ కూడా మాకు తెలియపరిచి కార్యాలన్నీ చేస్తారు ప్రభువా. మర్మాలు బయలుపరిచి నాయన, నీ పరలోక మర్మాలు బయలుపరిచి మాకు తెలియపరిచి మా జీవితాలు ముందుకు కొనసాగిస్తారు. మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారు తండ్రి. ప్రతి విషయంలో మీరు మాకు తలంపునిస్తారు, ఆలోచన ఇస్తారు. మేము సరిగా నిలబడక మా ఇష్టానుసారంగా ప్రాంతాల్లో, పరిదేశాల్లో, కార్యాల్లో నిలబడుతున్నాం, కానీ నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ నుంచి అలనాడు యెహెజ్కేలు మీద పంపిన ఆత్మ మా మీద కూడా యేసు నామములు దిగునుగాక. యెహెజ్కేలుకు కలిగిన భారము యేసు నామములు సంఘం మీద కలుగునుగాక, సంఘ బిడ్డల మీద కలుగునుగాక. యెహెజ్కేలు అనుభవించిన ప్రతి అనుభవము యేసయ్యా మీ కొరకు బ్రతికే ప్రతి బ్రతుకు యేసు నామములో మాకు కలుగునుగాక. గొప్ప జీవితాన్ని ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. సహాయం చేయండి, దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.